హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి సంకష్ట చతుర్థి నాడు తీసిన వీడియో అనమాట. అంటే గురువారం రోజనమాట. సో, ఆ రోజైతే మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి. సో, నైట్ వెళ్ళామనమాట. సో, తమ్ముడికి రాఖీ కడదామనేసి నేను, మా రీతుకి, అలానే మా అత్తమ్మ కూడా వాళ్ళ తమ్ముడికి కడతదని చెప్పేసి మేమందరం కలిసి అయితే ఒకేసారి వెళ్ళేసి వచ్చేసామండి. అంటే పండుగ అయిన తర్వాత వెళ్ళామన్నమాట. సో, పండుగ రోజైతే మాకైతే వీలు కాలేదు కాబట్టి నెక్స్ట్ ఒక 3-4 డేస్ తర్వాత అయితే మేము వెళ్ళామండి. సో, గురువారం నాడు ఇంకా నేనైతే ఫాస్టింగ్ కదా. సో, ఆ రోజు పూజ చేసేసుకొని ఇంట్లోనే తర్వాత సాయంత్రం ఇంకా వెళ్ళామన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర మార్నింగ్ వీడియో అనమాట. ఇది వచ్చేసి ఫ్రైడే అనమాట. సో, అమ్మ అయితే మంచిగా పొద్దున్నే గడప పూజ చేసేసి ముగ్గులు పెట్టేసి అంతా ఊడ్చి తుడ్చేసి ఇంకా స్నానం చేసేసుకొని దేవుడికి ఇంకా దీపం అయితే పెడుతుందండి. సో, మా పిల్లలైతే ఇంతమంది ఉన్నారనమాట. సో, రితు, అభి మా ఇద్దరు పిల్లలు, ఇంకా మా చెల్లెలు వాళ్ళ పిల్లలు, అలానే మా ఇంకో చెల్లెలు వాళ్ళ పిల్లలనమాట. అంటే మా మేనత్త వాళ్ళ ఇంకా సొంత మనవరాలన్నమాట. సో, వాళ్ళైతే ఉన్నారండి. వాళ్ళు కూడా వచ్చారనమాట రాఖీ పండగకనేసి. ఇంకా ఇక్కడ అమ్మ అయితే దేవుడి దీపాలన్నీ కడిగేసి ఇంకా పూజ అయితే చేస్తుందండి. ఇంకా మా చెల్లెలు వాళ్ళైతే టీ అయితే పెడుతున్నారనమాట. సో, పిల్లలకైతే ఇచ్చారండి. వాళ్ళైతే ఇంకా తోసులు, బిస్కెట్స్ అవి తింటూ ఉన్నారనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం మార్నింగ్ లెవ్వగానే ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా అందరు పిల్లలైతే కూర్చుండిపోతారండి. వాళ్ళైతే ఇంకా పిల్లలైతే ఎవరికి నచ్చింది వాళ్ళు తింటూ ఉంటారండి. సో, బ్రెడ్, ఇంకా బిస్కెట్స్, తోసులు అవి తీసుకొని తింటూ ఉంటారనమాట. సో, కిందనే షాప్ ఉంటుందండి. పిల్లలు వాళ్ళే వెళ్ళేసి ఇంకా తీసుకొని వచ్చేస్తారనమాట. ఇంకా ఇక్కడ చూడండి, మా చిన్న చెల్లెలు వాళ్ళ కొడుకైతే అస్సలు ఇవ్వట్లేదండి. బుట్టిలోనే తెచ్చి పెట్టుకున్నాడనమాట. అది ఎవరైనా ముట్టినా సరే ఏడుస్తున్నాడు. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా మా నాన్న అయితే బయటికి వెళ్ళేసి ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చాడండి మా కోసం. ఇంకా నేనైతే ఫ్రైడే కాబట్టి నేనైతే తినను. ఇంకా మా వారి కోసము, ఇంకా మా అత్తమ్మ, మా చెల్లెలు వాళ్ళు పిల్లలు ఉన్నారు కదండి. సో, అందరి కోసం అనేసి చికెన్ తీసుకొచ్చాడనమాట. సో, ఫిష్ కానీ మటన్ కానీ తీసుకొద్దాం అనుకున్నాడండి. కానీ రేపు మళ్ళీ సాటర్డే మళ్ళీ మేము ఏంటంటే ఈ ఒక్క పూట మాత్రమే తినేసి ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. సో, ఇంకా ఒక్క పూట కోసమే అనేసి ఇక్కడ మా చెల్లెలైతే చికెన్ కర్రీ అయితే చేసిస్తుందండి. సో, చాలా బాగా చేస్తుందండి. సో, ఇక్కడ చూడండి ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోతుందనమాట. ఇంకా మా చెల్లెలు చేస్తుంది కాబట్టి మా అమ్మ అయితే పూజ చేసేస్తుందండి. సో, ఇంకా అందరూ ఒక్కొక్క పని అయితే చేసేస్తున్నారండి. సో, ఇంకా పక్కనే వేడి నీళ్ళు అయితే పెట్టేస్తున్నారనమాట. ఒక్కొక్కరు స్నానాలు చేసేసుకున్న తర్వాత ఇంకా మా అత్తమ్మ అయితే ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత మా నాన్నకైతే రాఖీ కట్టేసిందండి. సో, ఫస్ట్ మా నాన్నకి రాఖీ కట్టేసింది ఇక్కడైతే. ఇంకా మా నాన్న అయితే చీర పెట్టేశాడండి మా అత్తమ్మకైతే రాఖీ కట్టినందుకు. ఇంకా ఇలా కట్టేసిన తర్వాత ఇంకా మా అమ్మకు కూడా ఒక రాఖీ అయితే కట్టేస్తుందనమాట. సో, మా అత్తమ్మ మా నాన్నకు కట్టేసిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే కూర్చోబెట్టేస్తామండి. సో, పిల్లలు కూడా స్నానాలు చేసేసుకొని అందరు రెడీ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా కూర్చొని ఇక్కడ అందరైతే రాఖీలు అయితే కట్టేస్తున్నారండి. సో, చూడండి వాళ్ళకి తెలియదు కాబట్టి నేనైతే పక్కనే కూర్చొని వాళ్ళకి చెప్తుంటే ఇంకా వాళ్ళైతే బొట్టు పెట్టేసిన తర్వాత రాఖీ కట్టేసి వాళ్ళకైతే స్వీట్ తినిపించేస్తారనమాట. సో, మా చెల్లెలు వాళ్ళ కొడుకులు చూడండి ఎంత నీట్గా కూర్చున్నారు ఇద్దరైతే. సో, చెప్పినట్టు వాళ్ళు కూడా వింటున్నారనమాట. సో, ఇంకా మా రీతు అయితే వాళ్ళకు ఫస్ట్ అయితే బొట్టు పెట్టేస్తుందండి. ఇక్కడ వచ్చేసి మా అభికి వీళ్ళిద్దరు కూడా ఇంకా రాఖీ కట్టేస్తున్నారనమాట. సో, చూస్తున్నారు కదండి. ఇలా మేమైతే పిల్లలతో కూడా రాఖీ కట్టేసుకున్న తర్వాత ఇలా సెలబ్రేషన్ అయిన తర్వాత ఇంకా అందరం అయితే ఇంకా తినేసిన తర్వాత మేమైతే పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో, అక్కడే మా అత్తమ్మ వాళ్ళ సొంత తమ్ముడు కూడా ఉంటాడండి. సో, అంటే నాకు బాబాయ్ అవుతాడనమాట. సో, ఇంకా అందరం అయితే సో ఒకే దగ్గర ఉంటారు కాబట్టి ఇంకా కలిసి వెళ్ళామండి మేమైతే. ఇంకా ఫస్ట్ ఇక్కడ పిల్లల్ని కట్టిస్తే ఒక పని అయిపోతుంది కాబట్టి మార్నింగే ఇంకా వాళ్ళనైతే ఫ్రెష్ అప్ చేయించిన తర్వాత ఇంకా వీళ్ళనైతే రాఖీ కట్టి ఇచ్చేసామండి. సో, మా రీతు కట్టడం రావట్లేదు కాబట్టి నేను కూడా పక్కనే ఉండేసి ఇంకా వాళ్ళకైతే కట్టేసానండి. సో, మేమందరం అయితే ఇలా రెడీ అయిపోయామండి ఆ రోజైతే. సో, ఇంకా ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అందరైతే పిల్లలు కానీ
కానీ మా వారు, మా అత్తమ్మ, ఇంకా మా చెల్లెలు వాళ్ళందరూ అయితే ఇంకా తినేసి మేమైతే వెళ్ళిపోయామన్నమాట. సో అప్పటికే 11 అయిపోయిందండి. సో ఇంకా ఇలా జరిగిందనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఓన్లీ 1 డే కోసం మాత్రమే మేమైతే వెళ్ళినామండి. సో ఇంకా పిల్లలకైతే ఇలా చెప్పినట్టు వాళ్ళనైతే తినిపించామన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి ఇలా స్వీట్ అయితే తినిపించేసామన్నమాట. సో ఇంకా ఇలా నేనైతే ఆ రోజైతే ఫాస్టింగ్ అండి. నేనైతే ఏం తినలేదన్నమాట. సో ఇంకా మా వారందరూ ఇంకా తిన్న తర్వాత ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో చూస్తున్నారు కదండి, గోల పిల్లలైతే అసలు ఎంత బాగా జరిగిందంటే మేము ఉన్న ఒక్క రోజు కానీ మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ రోజంతా. సో పిల్లలతో ఇల్లంతా నిండిపోయిందనమాట. ఇంకా మేము మా చెల్లెలం అందరం ఒకే రోజు అంటే ఒకటే రోజు ఉన్నామండి అందరం కలిసి అయితే. ఇంకా నెక్స్ట్ డే అయితే మేమందరం కలిసి ఇంకా ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయామన్నమాట. సో చూస్తున్నారు కదండి, ఇలా పిల్లలైతే రాఖీ పండుగనైతే జరుపుకున్నారండి. సో నెక్స్ట్ అయితే ఇంకా మేమైతే మా నాన్న వాళ్ళ షాప్కి అయితే వెళ్ళామండి. ఫస్ట్ అయితే అక్కడ మా అన్న ఫోటో ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మేమైతే అన్న ఫోటోకి అయితే ఒక్కొక్క రాఖీ అయితే కట్టేసి ఇంకా నెక్స్ట్ అయితే తమ్ముడి దగ్గరికి వెళ్తూ ఉంటామన్నమాట. ఇంకా మా అన్నయ్య అయితే 4 ఇయర్స్ అవుతుందండి చనిపోయి. సో అప్పటి నుంచి మేము ఇయర్లీ రాఖీ పండుగ వస్తే మేము అన్నయ్య ఫోటోకే ఇంకా కట్టేసి వెళ్తూ ఉంటామన్నమాట. సో ఆ తర్వాత ఇంకా ఇక్కడ చూడండి మా అమ్మ నాన్న వాళ్ళ షాప్ అయితే ఇదనమాట. సో అమ్మ వాళ్ళు అయితే లంబాడీస్ వేసుకునే ఐటమ్స్ అయితే తయారు చేస్తూ ఉంటారండి. సో ఇద్దరు కూర్చొని పొద్దున్న నుంచి రాత్రి వరకు చేస్తే కొన్ని ఐటమ్స్ అయితే తయారవుతూ ఉంటాయన్నమాట. సో దేవుడు విగ్రహాలు కానీ ఇంకా వాళ్ళు వేసుకునే ఐటమ్స్ కానీ అన్నీ అమ్మ వాళ్ళు అయితే చేస్తూ ఉంటారండి. చాలా నీట్గా చేస్తూ ఉంటారనమాట. సో లేట్ అయినా పర్వాలేదు కానీ నీట్గా చేద్దామని చెప్పేసి ఎంత రిస్క్ అయినా కూడా ఇష్టంగా చేస్తూ ఉంటారండి. సో నమ్మకం ఉండేలాగా చేస్తూ ఉంటారనమాట. సో నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఫుల్ వీడియో అయితే పెడతానండి. అమ్మ నాన్న ఎలా ఆ ఐటమ్స్ని రెడీ చేస్తారో ప్రతి ఒక్కటి అయితే పెడుతుంటాను. ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి మేమైతే చిన్న చెల్లెల దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. సో పక్కనే ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా తన కూతురుతో అయితే రాఖీ కట్టిస్తున్నాం అనమాట. సో అవికి చెల్లెలు కాబట్టి లాస్ట్ చెల్లెలండి. సో తనతో కూడా రాఖీ కట్టించేస్తున్నాం అనమాట. సో ఇలా అందరినీ కలిసి అందరితో సెలబ్రేషన్ చేసుకుంటూ ఆ డే మొత్తం గడిపేసామండి. నెక్స్ట్ డే అయితే ఇంకా మేమైతే మార్నింగే మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఆ రోజంతా అందరి దగ్గర వెళ్తూ ఇంకా రాఖీలు అయితే కట్టించేస్తామన్నమాట. సో ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడికైతే వెళ్ళామండి. సో అక్కడికి వెళ్ళి మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామనేది నెక్స్ట్ వీడియో అయితే పెడతానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి. సో ఇలా జరిగిందనమాట చెల్లెల వాళ్ళ ఇంట్లో కూడా. సో ఐ హోప్ మీకైతే ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.